ఆ పిల్ల నేను యాంకర్ అవుతాను అని తమిళ్ మాటలు 2 మాట్లాడేసరికి హ్మ్. మన ఎవరైతే నామదీప్ గాని, మన బిందు, అభిజిత్ ఉన్నారు. సెలెక్ట్ చేసేసా. ఈరోజు థర్డ్ ఎపిసోడ్ చూస్తే ఓ పిల్లోడు ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీ అర్వాపల్లి. ఈరోజు మనం అగ్ని పరీక్ష థర్డ్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి వీడు స్లోగా మాట్లాడుతున్నాడు, క్యారెక్టర్ అనుకుంటున్నారా? నాకు ఈ బిగ్ బాస్ రివ్యూలు అన్నీ ఇవ్వడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒక 4 మనుషులు కొట్టుకునేలా చేయడం అనేది నాకు చాలా ఇష్టమైన అది సైకాస్టిక్గా చాలా బాగుంటుంది. సరే, ఈరోజు రివ్యూకి వస్తే ఏంటి రివ్యూ అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3 2 ఎపిసోడ్లో చాలా మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మనకి ఫస్ట్ ఎపిసోడ్లో యాంకర్ అవుతాను ఏదో చెప్పొచ్చింది ఒక అమ్మాయి, 19 years ఉంటుంది. ఆ పిల్ల నేను యాంకర్ అవుతాను అని తమిళ్ మాటలు 2 మాట్లాడేసరికి మన ఎవరైతే నామదీప్ గాని, మన బిందు, అభిజిత్ ఉన్నారు, సెలెక్ట్ చేసేసా. ఈరోజు థర్డ్ ఎపిసోడ్ చూస్తే ఓ పిల్లోడు వచ్చాడు. మోరల్ వాల్యూస్ ఇవన్నీ ఆయన బాగా తెలుసు. ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ స్టోరీ చాలా బాగా చెప్పాడు. కానీ ఆ పిల్లని సెలెక్ట్ చేయలేదు. ఇక్కడ ఎలా అయిపోయిందంటే 19 years ఉన్న అమ్మాయి, నాట్ ద పాయింట్, 19 years ఉన్న అమ్మాయి నేను యాంకర్ అవుతాను తమిళ్ మాట్లాడేసరికి ముగ్గురు గ్రీన్ ఇచ్చి టాప్ 6కి పంపిస్తారు అమ్మాయి. అంటే ఆ పిల్లగాడు 19 ఏళ్ళు పిల్లగాడు చాలా చెప్పాడు. ఏ గుంటలు కూడా మన అంత చెప్పినోడిని ఎందుకు ఇవ్వలేదు లోపలికి ఛాన్స్? నీకు ఇంకో ఆలోచన ఉంది, నీకు స్టడీ ఉంది అంటే ఆ పిల్ల 19 ఏళ్ళ పిల్లకి లేవా? ఉన్నాయి కదా. వీడు మరి ఈ గుంటడికి చాలా ఉన్నాయి, స్ట్రగుల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ ఈ ఎందుకు ఇదంతా వదిలే కానీ వదిలేదు. ఈ 6 మంది కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో నేను డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ 6 మంది కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లోనే 3 గ్రీన్ బోర్డులు ఎత్తుకొని వెళ్ళిపోయారు టాప్ 6కి. ఇప్పుడు మనకు 15 మెంబర్స్ హోల్లో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది 15 మెంబర్స్ హోల్లో ఉన్నారు. మరి ఆ 15 మెంబర్స్లో రేపు గొడవలు పెడతారు, ఫైట్లు పెడతారు, బెలూన్లు పగలు కొట్టుకోవాలి, ఇలాంటివన్నీ పెడుతున్నారు. ఇవన్నీ పెట్టాక వీళ్ళు వెనక ఏవైతే 11 సీట్లు ఉన్నాయో ఫుల్ఫిల్ చేయాలి. 11 కాదు, సారీ, 9 సీట్లు ఫిల్ చేశాక మొత్తం 15 మందిని హౌస్లోకి పంపిస్తారు. హౌస్లోకి పంపించాక వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టేసి అసలు ఈసారి బిగ్ బాస్కి 30 మంది వెళ్తారు కంటెస్టెంట్లు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 15 మంది కామనర్లు అయినప్పుడు కనీసం 15 మంది సెలబ్రిటీలు ఉంటారు కదా. ఈ సెలబ్రిటీలని కామనర్స్ నుంచి నోట్ చేసుకో, వారానికి ఇద్దరిని బయటకు పంపిస్తారని నాకు అనిపిస్తుంది. ఈ కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇద్దరినైతే బయటికి పంపిస్తారు వారానికి ఒకసారి, అదైతే నాకు అనిపిస్తుంది. ఆ 2 మందిని దాటుకొని ఎవడైతే లాస్ట్ వరకు ఉంటాడో ఈజ్ ద బెస్ట్ పర్సన్ అనిపిస్తుంది. గేమ్ స్టార్ట్ అయ్యే వరకు మనం చెప్పలేం ఎవడు ఎంత బాగా ఆడతాడు, ఏం చేస్తాడని. ఇంకా అది బిగ్ బాస్ రివ్యూ. అయితే మీరు కూడా వెయిట్ చేయండి, చూద్దాం మనం ఈ హౌస్లో ఎంతమంది కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, గొడవలు పడతారు అన్నది. నేనైతే క్యూరియాసిటీగా చూస్తున్నాను, మీరు కూడా చూడండి. అదే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదైతే బిగ్ బాస్ ఎపిసోడ్ 3 రివ్యూ. ఎవరైతే ఉన్నారు కదా మనకి జియో హాట్స్టార్ లేను ఉంటారు,
వాళ్ళకి నేను ఈ రివ్యూ ద్వారా వాళ్ళకి చూడని వాళ్ళకి చెప్తున్నాను నేను. మీరు చూడండి. చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయి. వీడియో చూడకపోయినా పర్లేదు అవసరం. సో ఇది థ్యాంక్ యూ. వికీ అరవాపల్లి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. నిన్న వీడియో ఫన్నీకి పెట్టా. సో చేయండి. థ్యాంక్ యూ. బాయ్.